ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ నౌహైరా షేక్ గారు. అలాగే ఆల్ ఇండియా ఎంపవర్మెంట్ ప్రెసిడెంట్ నౌహైరా షేక్ మేడం తోటి ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో హలో మ్యామ్. హలో మేడం, మీరు ఈడీ కేసులో విన్ అయ్యారని విన్నాము. అలాగే ఈడీ కేసు వాళ్ళు మిమ్మల్ని సతాయిస్తున్నట్టు విన్నాము. ఇవాళ కోర్టుకు వెళ్లారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? అక్కడ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయారా మీ మాటల్లో? ఏం లేదండి, మామూలుగా మన కేసులు సుప్రీంకోర్టులో అంతా మేము విన్ అయినాము. ఈడీలు వచ్చి ఈరోజు ఈడీ వాళ్ళు సుప్రీంకోర్టు నిజాలు దాపెట్టి, సుప్రీంకోర్టు ఆర్డర్లని దాపెట్టి ఇక ఒక పిటిషన్ అనేది కోర్టులో వేసినారు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నమాట. సుప్రీంకోర్టులో జరిగినప్పుడు మన ఇండియాలో అందరికన్నా పెద్ద కోర్టు సుప్రీంకోర్టు, దానికి పైన ఏ కోర్టు ఉండదన్నమాట. అందులో వాళ్ళు చూసుకోవాలా. కానీ వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేస్తూ ఇక ఇక్కడ ఎఫ్ఐఆర్లు చేస్తూ ఇది చేస్తూ, ఎందుకంటే వాళ్ళు రెస్పాండెంట్ ఉన్నారు కోర్టులో. రెస్పాండెంట్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకే జవాబు ఇవ్వాలా, ఏమైనా కావాలంటే సుప్రీంకోర్టులోనే సబ్మిట్ చేయాలా. అయినా అట్లా చేస్తున్నారు. కానీ మేము లీగల్ గా టోటల్ గా దాన్ని చూసుకుంటాం. పోలీసులకి ఈడీలకి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు మీకు డౌట్ ఉందా? డౌట్ ఏం లేదండి, క్లియర్ గా టోటల్ తెలంగాణకి తెలుసు. ఇక ఇన్ఫ్లుయెన్స్ చేసేది అసదుద్దీన్ ఓవైసీ గారు, ఇక హైదరాబాద్ ఎంపీ, ఇక పోలీసులకి కూడా మిస్గైడ్ చేస్తారు, ఈడీ వాళ్ళకి కూడా మిస్గైడ్ చేస్తారు. ఇక వాళ్ళ పీపుల్స్ మన ప్రాపర్టీస్ పైన కబ్జా చేయాలని, చాలా ప్రాపర్టీస్ పైన కబ్జా చేయాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రతిసారి సతాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మేము లీగల్ గా ఫైట్ చేసి విన్ అవుతాము. ఈసారి లోక్సభ ఎలక్షన్ వచ్చిందని చాలా ఇదిగా చేస్తున్నారు. అయినా నేను లోక్సభ ఎలక్షన్ ని కంటెస్ట్ చేయాలని ఉన్నాను. నేను హైదరాబాద్ లో ఎంపీ సీట్ కి కంటెస్ట్ చేస్తానండి. మీ పార్టీ నుంచి అసెంబ్లీలో కండక్ట్ చేశారు, ఇప్పుడు పార్లమెంట్ లో కూడా కండక్ట్ చేస్తున్నారా మ్యామ్? అవునండి, మా పార్టీతో పార్లమెంట్ లో కూడా చాలా ఇండియా నుంచి చాలా ఆస్పిరెంట్ వచ్చినారు. మేమంతా చెక్ చేసి ఎవరు అప్లికేబుల్ ఉంటే వాళ్ళకందరికీ టికెట్ ఇస్తాం. वही आज जो ईडी का इश्यू हुआ था, उस ईडी के इश्यू के बारे में जो है मेरा यही ख्याल है कि अल्हम्दुलिल्लाह सुप्रीम कोर्ट में तमाम डायरेक्शन जो है हुए हैं ईडी को, और ईडी का जो भी रिप्ले होगा वो सुप्रीम कोर्ट को होना चाहिए. मगर कोर्ट ऑफ कंटेम्प्ट करते हुए, सुप्रीम कोर्ट के आर्डर्स को हाइड करते हुए, ईडी के कुछ एक डायरेक्टर जो नए आए हैं, शायद असिस्टेंट डायरेक्टर हैं, उन्होंने जो है कुछ कंप्लेंट किया है करके बोल के मैंने सुना है. और उसके बाद आज मैं कोर्ट में भी जो है अटेंड की थी. और खासकर से जो है उसमें एक ही ऐसी तरह का एक एफआईआर पहले भी किया था, तो उसको जो है सुप्रीम कोर्ट ने स्टे किया था और फिर से वापस से जो है इस तरह के ये किए हैं. मगर अब हम जो है जरूर से जरूर कंटेम्प्ट ऑफ कोर्ट जो है, सुप्रीम कोर्ट के कंटेम्प्ट को जो किए हैं उन्होंने, सुप्रीम कोर्ट के आर्डर्स को जो डिने करते हुए, हाई कोर्ट ऑफ तेलंगाना के आर्डर को डिने करते हुए जो आगे प्रोसीड हुए हैं, उसके बारे में जो है हम जरूर से जरूर कोर्टों में जो है कंटेम्प्ट ऑफ कोर्ट फाइल किए ही, उसका जवाब जो है सबको भी देना पड़ेगा. और इंशाअल्लाह आगे चलकर सारी चीजें जो है बहुत ही अच्छे होंगे, ये मैं उम्मीद करती हूँ.